ఈ ప్రాసెస్లో మీరు రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? అసలు రాజకీయాల్లో రావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. అండ్ మా పేరెంట్స్ ఎస్పెషలీ మా గ్రాండ్ ఫాదర్, మీకు రాజకీయాలు అవసరం లేదు, మీరు రాజకీయాలకు రావద్దు. ఎందుకంటే నేను అప్పుడు నిజాం జమానాల తను ఎమ్మెల్సీ ఉండే, స్వాతంత్రం కొరకు పోరాడిండు. అండ్ అప్పుడు అవసరం, రాజకీయాలు చాలా అవసరం, దేశానికి అవసరం స్వాతంత్ర పోరాటం అప్పుడు. కానీ స్వాతంత్రం వచ్చినాక మన దేశం డెవలప్ కావాలి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కావాలి. అంటే లా అండ్ ఆర్డర్ అంటే అడ్వకేట్స్, లాయర్స్, జడ్జెస్, తర్వాత పోలీస్, వీళ్ళు అవసరం. అందుకే మా ఫస్ట్ జనరేషన్ అంటే మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ మీరు లాయర్స్గా ఇవన్నీ నేను ఎంకరేజ్ చేసాను. దాని తర్వాత డెవలప్మెంట్ కావాలంటే ఆఫ్టర్ లా అండ్ ఆర్డర్ అని డెవలప్మెంట్ కావాలంటే డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు. అయితే మా జనరేషన్ను ఇంజనీర్ను, మా సిస్టర్ డాక్టర్స్, ఇంకో సిస్టర్ లెక్చరర్, నేను ఇంజనీర్ అండ్ ఇంకో సిస్టర్ ఇంజనీర్. అయితే నిజంగా దేశం డెవలప్ కావాలంటే నెక్స్ట్ జనరేషన్ టీచర్స్, డాక్టర్స్, లాయర్ ద్వారా అవుతుంది. అందుకే వారి కోరిక ఏముందంటే నేను ఇంజనీర్ కావాలి. వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పెద్ద ఫ్యాన్ ఉండే. ఓకే. అయితే ఆయన పేరే నాకు పెట్టిండు, నువ్వు ఇంజనీర్ కా. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు ఏంటంటే పాలిటిక్స్ రమ్మని. అండ్ మాకు కూడా ఆశ లేకుండే. మీకేమన్నా దేశ సేవ చేయాలి ఇదన్నీ ఆ ఆలోచన ఉంటే, కొందరికి పిచ్చి కూడా ఉంటుంది, ఆ ఆలోచన ఉంటే మీరు డెఫినెట్లీ జాయిన్ కావద్దు. దేశ సేవ చేయాలంటే టీచర్గా ఇంకెక్కువ చేయవచ్చు, ఇంజనీర్గా ఎక్కువ చేయవచ్చు, డాక్టర్గా ఎక్కువ చేయవచ్చు దేశ సేవ. రాజకీయాల్లో జాయిన్ కానే అవసరం లేదని చెప్పిండ్రు. కానీ మర్రి చెన్నారెడ్డి గారు కూడా వారి నెవ్యూ, బాగా సన్నిహితులు అని చెప్పి, అవును, వారు కూడా పెద్ద జాయింట్ ఫ్యామిలీలు అక్కడనే ఉండేది. తాతగారే వారి చదువు అదంతా చూసేది. వారిని మాత్రం ఎంకరేజ్ చేసింది, ఎందుకంటే వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండే. అండ్ వారికి మీద సాఫ్ట్ కార్నర్ కూడా ఉండే మర్రి చెన్నారెడ్డి. సో వారికి ఇంట్రెస్ట్ ఉండే, వారిని ఎంకరేజ్ చేసిండు. కానీ మమ్మల్ని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు పాలిటిక్స్ జాయిన్ కావాలని. అంటే మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్, చాలా సాఫ్ట్ నేచర్, చాలా ట్రాన్స్పరెంట్గా, మీకంటూ ఒక లైఫ్ స్టైల్ అంటే అది పద్ధతిగా ఇక్కడ ఇలాగే జరగాలి అని ఒక వేలో వెళ్ళే మీరు రాజకీయాలకి సూట్ అవ్వగలరని అనుకున్నారా? ఏ ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారో దాన్ని మీరు సస్టైన్ చేసుకోగలుగుతున్నారా ఈరోజు? మార్పులు రావాలండి. మార్పులు ఇతరులనే కాదు, మనలో కూడా మార్పులు రావాలి. ఓ క్యారెక్టర్ బికాస్ ఆఫ్ అకాడమిక్స్ ఓ క్యారెక్టర్ ఫామ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ రిజిడ్ ఉండొద్దు. ఆ క్యారెక్టర్ కూడా అవసరాలను బట్టి మీరు ఏదైతే ఉద్యోగం చేస్తుండ్రో, ఇప్పుడు ప్రజాప్రతినిధి, మార్పులు అవసరం. అండ్ మార్పులు కూడా ఒకటేసారి కావద్దు, అది గ్రాడ్యువల్ కావాలి. ప్రజలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అయితే మార్పులు వస్తుంటాయి. నేను ఇప్పుడు బెటర్ పాలిటీషియన్ టుడే దెన్ 1 year బ్యాక్, దెన్ 3 years బ్యాక్, దెన్ 5 years బ్యాక్. అండ్ ఎస్, అందుకే నేను చెప్పిన కూడా బిగినింగ్లో ఫస్ట్ నేను అనుకునేది ఈ పెళ్లిలకు వీటన్నిటికి పోడు టైం వేస్ట్, అది రాజకీయ నాయకుని బాధ్యత కాదు అని పోకపోయేది. ఇప్పుడు పోతున్నాను. అండ్ అట్లా పోతే దాంట్లో కొన్ని లాభం, పెళ్ళిళ్ళు పోతే ఎక్కువ మందిని కలుస్తారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోగలుగుతారు, పరిచయాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా గ్రాడ్యువల్లీ చేంజ్ అవుతున్నాను నేను కూడా. అండ్ ఇది సఫిషియెంట్గా చేంజ్ అవుతున్నాను. సడన్లీ చేంజ్ కావద్దు కూడా, ఎందుకంటే మన పాత విలువలు అన్నీ మర్చిపోయి సడన్లీ కొత్త, అవి కూడా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.